వైసీపీ చేసే ఏ ఆరోపణకి కూడా ఆధారాలు ఉండవు సరికదా అంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజంగా వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా కూడా ఉండవు. ఎంతో దారుణమైన ఆరోపణలు చేస్తారంటే వాళ్ళ సొంత పత్రిక ఉంది, సొంత ఛానల్ ఉంది, సొంత పేటీఎం బ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏది చెబితే అదే నిజం అనుకుంటారు. నిన్న అమరావతి నిర్మాణాలతో పోలుస్తూ అంటే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కొంత స్థలం కేటాయించింది. దాంట్లో దాదాపు 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ల స్థలంలో 125 కోట్లతో సుమారు 125 కోట్లతో ఆ బిల్డింగ్ నిర్మించడానికి గవర్నమెంట్ అప్రూవల్ తెలిపింది. సో ఇప్పుడు దాన్ని అంటే అక్కడ కట్టబోయే ఒక బిల్డింగ్ని ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలతో పోల్చి వాళ్ళు చూడటం జరిగింది. అసలు అక్కడ కట్టే బిల్డింగ్ని అమరావతి నిర్మాణాలతో పోల్చి చూడటం మొదటి తప్పు. ఎందుకనంటే మనం టెంపరీగా ఉండటానికి ఒక షెడ్ వేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఎలా ఉంటుంది? లేదు అదే మనం పిల్లర్స్ వేసి స్లాబ్ వేసి పగడ్బందీగా శాశ్వతంగా నిర్మించామనుకోండి ఎలా ఉంటుంది? అలాగే సింపుల్గా కట్టుకునే ఇల్లు ఎలా ఉంటుంది? లేదా హంగు ఆర్భాటాలతో కట్టే రెస్టారెంట్లు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, అవే ఎలా ఉంటాయి? మరి రెండింటికి ఒకటే అవుద్దా? సో అవ్వదు. ఇక్కడ కూడా అక్కడ ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి ఏపీ భవన్లో ఎటువంటి హంగు ఆర్భాటాలు ఉండవు. మహా అయితే మీటింగ్ హాల్ ఉంటుంది, 4-5 క్యాబిన్స్ ఉంటాయి, మినిమం స్ట్రెచర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, మినిమం ఉంటుంది, అంటే ఒక సాధారణంగా ఉంటుంది. కానీ ఇక్కడ అమరావతిలో నిర్మించబోయే బిల్డింగ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అత్యంత సెక్యూరు, అలాగే హై క్వాలిటీ మెటీరియల్, అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజీ, అలాగే అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టంతో పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నటువంటి టవర్స్ ఇవి. సో దీన్ని పోల్చి చూశారు. సరే పోలికలోనైనా సరే ఏమన్నా కొద్ది గొప్ప తేడా ఉంటే ఓకే. అక్కడ ఏమంటారంటే మీరు ఢిల్లీలో స్క్వేర్ ఫీట్ 5,000కే నిర్మిస్తున్నప్పుడు అమరావతిలో స్క్వేర్ ఫీట్కి 20,000 ఎందుకు అన్నారు? ఈ 20,000 అనేది పచ్చి అబద్ధం. అమరావతిలో ఒక స్క్వేర్ ఫీట్కి ఏ భవనం కూడా నిర్మించట్లా. అది అసెంబ్లీ కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, జిఏడి టవర్స్ కావచ్చు, లేదా అధికారులు ఉండే టవర్స్ కావచ్చు, ఏది కూడా ఐకానిక్ టవర్స్ కావచ్చు, ఏది కూడా 20,000 అనేది స్క్వేర్ ఫీట్కి లేదు. అది మొదటి అబద్ధం. రెండోది ఏంటంటే సాధారణ భవనాలకి ఐకానిక్ టవర్స్కి తేడా ఉంటుంది. సో ఐకానిక్ టవర్స్ అంటే ఆ స్ట్రక్చర్ని బట్టి దానిలోన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి దాని కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి అలాగే చూసుకుంటే ఋషికొండ ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పెట్టుబడి స్క్వేర్ ఫీట్కి 30,000 నుంచి 35,000 వరకు అవుతుందనేది వాదన. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి అగ్రీ చేస్తాడా? కానీ ఎలా కట్టారు? దాన్ని ఒక రాజమహల్లా కట్టారు కాబట్టి దానికి కాస్ట్ ఎక్కువైంది. సో మరి అలాగని చెప్పి ఢిల్లీ భవన్తో ఋషికొండ ప్యాలెస్ని పోలిస్తే అవుతుందా? అవదు కదా. సో ఇక్కడ జగన్ అసలు ఏమన్నాడు, వాస్తవాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో వేసినటువంటి పోస్ట్. ఇది ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ది కన్స్ట్రక్షన్ ఫర్ ఎ న్యూ ఆంధ్రప్రదేశ్ భవన్ in Delhi at the estimation cost of 120.5 crore for a build-up area approximately 2.49 lakh square feet, translating to construction cost around the 5,000 per square feet. అంటే వీళ్ళు ఏమంటారంటే 5,000 రూపాయలు మీరు అక్కడ ఢిల్లీలో కట్టబోయేదానికి 2.5 లక్షల చదరపు అడుగులకు మీరు ఢిల్లీలో కట్టేదానికి 125 కోట్లు అంటే చదరపు అడుగుకి 5,000 పడుతుంది కదా. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడేం రాశాడో చూడండి. అమరావతి హ్యావ్ ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అరౌండ్ 20,000 ఫర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పి ఇక్కడ 20,000 అమరావతిలో ఒక స్క్వేర్ ఫీట్ ఖరీదు, ఒక స్క్వేర్ ఫీట్కి 20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి రాశారు ఇక్కడ. సో అది వాస్తవం అంటే వాస్తవాలను ఒకసారి దగ్గరగా చూద్దాం. ఇవాళ ఇక్కడ మెన్షన్ చేసింది కూడా అదే, ఒకసారి చూడండి. ఇక్కడ కింద ఇచ్చింది కూడా అదే. ఏపీ భవన్ ఢిల్లీలో 2.49 లక్షల స్క్వేర్ ఫీట్లకి 124.5 కోట్లు అంటే స్క్వేర్ ఫీట్ అప్రాక్సిమేట్లీ 5,000 అవుతుంది. అమరావతి గవర్నమెంట్ బిల్డింగ్కి అంటే ఎంత అనేది ఇక్కడ రాయలేదు, కానీ బేస్డ్ ఆన్ 20,000 ఫర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పి అప్రాక్సిమేట్లీ కాస్ట్ అని చెప్పి రాశాడు. కానీ వాస్తవం ఏంటో నేను ఒకసారి చూపిస్తాను. సో వాస్తవ ఖర్చులు ఏంటనేది మేము ఇక్కడ రెసిడెన్షియల్ హౌసింగ్ ఇన్ అమరావతి, అలాగే టవర్స్ అండ్ ఐకానిక్ బిల్డింగ్స్. సో రెసిడెన్షియల్ హౌస్లు వేరు, ఐకానిక్ టవర్స్ వేరు. సో ఐకానిక్ టవర్స్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రెసిడెన్షియల్ హౌస్లో పెద్ద కాస్ట్ ఉంటుంది. నేను చెప్పా కదా, పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఉండదు, సో కాస్ట్ తక్కువ ఉంటుంది. సో దీనికి ఎంత ఉందనేది చూడండి ఇక్కడ. అలాగే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ భవనాలు కావచ్చు, తెలంగాణ సెక్రటరేట్ కట్టినప్పుడు అయిన ఖర్చును కావచ్చు, దాన్ని కూడా అమరావతితో పోల్చి చూద్దాం. అంటే పక్క రాష్ట్రాల్లో జరిగిన దాన్ని, అలాగే కేంద్రంలో కట్టినటువంటి పార్లమెంట్ బిల్డింగ్ని కూడా మనం పోల్చి చూద్దాం ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది.
మనకు ఐడియా వస్తుంది. సో మొదటగా సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అమరావతిలో నిర్మించేదానికి స్క్వేర్ ఫీట్కి 3,945 అంటే యావరేజ్న 4,000 రూపాయలు పడుతుంది. అలాగే హ్యాపీ నెస్ట్కి 3,374 రూపాయలు పడుతుంది స్క్వేర్ ఫీట్కి. అలాగే జీవో హౌసింగ్కి 4,228 రూపాయలు పడింది. ఎన్జిఓ హౌసింగ్కి 4,172 రూపాయలు పడింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్కి 4,088 రూపాయలు అంటే యావరేజ్న 4,000 రూపాయలు. ఒక 100 అటు ఇట్లో ఉంది. యావరేజ్న ప్రతి స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలు పడింది. అంటే ఇప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవన్ కంటే కూడా తక్కువ కాస్ట్ అనేది ఇక్కడ అవుతుంది. ఓకే, ఇది రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి ఏరియాలో చేపడుతున్నటువంటి నిర్మాణాలు. ఇదే సమయంలో ఐకానిక్ టవర్స్, ఐకానిక్ బిల్డింగ్స్ అంటే కొంచెం నాణ్యతతో కొంచెం ఎక్కువ మెటీరియల్తో ఉపయోగించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉపయోగించి కట్టేటువంటి భవనాలు. సో ఇందులో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏముందో చూడండి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ అమరావతిలో నిర్మించడానికి స్క్వేర్ ఫీట్కి 5,587 రూపాయలు అవుతుంది. హైకోర్టు భవనానికి 10,471 రూపాయలు అవుతుంది. అసెంబ్లీకి 16,052 రూపాయలు అవుతుంది. ఇదే హైయెస్ట్ మనం నిర్మించే మొత్తం ఎంటైర్ అమరావతి నిర్మాణాలలో అసెంబ్లీకి మాత్రమే కొంచెం ఖరీదు అవుతుంది. సో అసెంబ్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మిగతా వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది. అసెంబ్లీలోన ఆ సిట్టింగ్ ఏరియా కావచ్చు, ఆ పోడియంస్ కావచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చే రూమ్స్ కావచ్చు, ప్రతిపక్ష నేతలకు ఇచ్చే రూమ్స్ కావచ్చు, వీటన్నిటికంటే ఆ ఎంటైర్ అసెంబ్లీ నిర్మాణమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే లోన ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి అందులో. సో అది ఒకటి. ఇకపోతే జిఏడి టవర్స్కు 13,144 రూపాయలు అవుతుంది. హెచ్ఓడి టవర్స్ 3 and 4కి 13,620 రూపాయలు అవుతుంది. హెచ్ఓడి టవర్స్ 1 and 2కి 13,829 రూపాయలు అవుతుంది. అంటే యావరేజ్న పోలిస్తే ఇది 12,000 రూపాయలు. అంటే ఒకటి 10,000 ఉంది, మిగతా 3 కూడా 13,000 ఉన్నాయి. ఒక అసెంబ్లీని పక్కన పెడితే మిగతాది యావరేజ్న స్క్వేర్ ఫీట్కి 12,000 రూపాయలు 11,000 రూపాయలు రఫ్గా పడుతుంది. అంటే యావరేజ్ చెప్తున్నాను నేను. సో 12,000 రూపాయలు సుమారు పడుతుంది. ఒక్క అసెంబ్లీ మాత్రం కొంచెం కాస్ట్ అయింది. ఎందుకయింది అంటే అది ఐకానిక్ టవర్, అంటే దాని నిర్మాణ ఆకృతి ఆ విధంగా ఉంది, లోన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ. రెండోది, ఇక్కడ నిర్మిస్తున్నటువంటి వీటిలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దగ్గర మొదలుపెట్టి అండర్ గ్రౌండ్ కరెంటు సప్లై దగ్గర మొదలుపెట్టి పూర్తి స్థాయిలో సెక్యూర్గా అన్ని రకాల సెక్యూర్గా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కడుతున్నటువంటి భవనాలు. సో మీకు ఇందాక చెప్పాను కదా, నేను సెంట్రల్ గవర్నమెంట్ కట్టినటువంటి పార్లమెంట్ని అలాగే తెలంగాణ సెక్రటరియట్ని కూడా ఒకసారి పోల్చి చూద్దాం ఈ నిర్మాణాల ఖర్చుతో. సో పార్లమెంట్ బిల్డింగ్కి అయినటువంటి ఒక చదరపు అడుగుకి అయినటువంటి ఖర్చు పార్లమెంట్ బిల్డింగ్ నిర్మించడానికి 16,916 రూపాయలు, అంటే రఫ్గా 17,000 రూపాయలు అయింది. ఒక స్క్వేర్ ఫీట్కి అయినటువంటి ఖర్చు, పార్లమెంటరీ నిర్మాణానికి అయిన ఖర్చు 17,000. యాక్సెప్టబుల్లే. ఎందుకనంటే ఇప్పుడు మన ఏదైతే అసెంబ్లీలో లోన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దానికి కావచ్చు 16,000 అయిందని చెప్పామో, ఆల్మోస్ట్ పార్లమెంటరీ స్ట్రక్చర్ కూడా అంతే కదా. కాకపోతే కొంచెం సీట్లు ఎక్కువ ఉంటాయి. అసెంబ్లీలో సీట్లు తక్కువ ఉంటాయి, పార్లమెంట్లో సీట్లు ఎక్కువ ఉంటాయి, కొంచెం బిల్డ్ ఏరియా పెద్దగా ఉంటుంది. దానికి 17,000 అయింది. ఇక్కడ మనకు అసెంబ్లీకి కూడా 16,000 అయింది. ఇక్కడ అసెంబ్లీ ఎలాగో అక్కడ పార్లమెంట్ అలాగా, లోన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టే దాని కాస్ట్ అనేది ఉంటుంది. ఇకపోతే తెలంగాణ సెక్రటరియట్ని మనం తీసుకుంటే ఒక స్క్వేర్ ఫీట్కి అయినటువంటి ఖర్చు 13,762 రూపాయలు. అంటే మన అమరావతిలో ఇతర నిర్మాణాలతో పాటు దాదాపుగా అది కూడా సమానం. మిగతా అంటే గట్టిగా మాట్లాడుకుంటే హైకోర్టు కావచ్చు, జిఏడి టవర్స్ కావచ్చు, హెచ్ఓడి టవర్స్ కావచ్చు, వీటన్నిటికంటే కూడా తెలంగాణ సెక్రటరియట్ నిర్మాణానికే ఒక స్క్వేర్ ఫీట్కి ఎక్కువ ఖర్చు అయింది. ఇక్కడ మనం ఒక అసెంబ్లీ మాత్రమే తెలంగాణ సెక్రటరియట్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. దాదాపుగా స్క్వేర్ ఫీట్కి 2,500 నుంచి 3,000 అదనంగా ఖర్చు పెడుతున్నాం. సో ఎందుకు పెడుతున్నాం అనేది నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, నిర్మాణాల ఇది కావచ్చు, దాని రూపురేఖలు కావచ్చు, అంటే ఆకృతిని బట్టి సింపుల్గా ఏమి లేకుండా ఒక స్లాబ్ వేసి 2 గదులు కట్టేసామనుకోండి వేరే ఉంటుంది. బట్ దానికి ఎలివేషన్లు ఇచ్చేసి మనం గోపురంలా లేపి దాన్ని ఒక డిజైన్ చేసామనుకోండి ఖర్చు పెరుగుద్ది. సో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు ఎందుకు పెరుగుతుందంటే దాని ఆకృతిని బట్టి కొంచెం మార్పులు రావచ్చు. కానీ రెసిడెన్షియల్ భవనాలు అనేది చాలా చీపు. మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఢిల్లీలో మీరు కడుతున్నారు స్క్వేర్ ఫీట్ 5,000 కదా అన్నారు, చూసారా? దానికంటే తక్కువ ఖర్చుకే ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం కూడా బిల్డ్ చేశారు. యావరేజ్ 4,000 ఒక స్క్వేర్ ఫీట్కి. బట్ ఐకానిక్ టవర్స్ విషయంలో మాత్రం ఖరీదు పెరిగింది. అందులో కూడా ఒక అసెంబ్లీకి మాత్రమే కొంచెం కాస్ట్ ఎక్కువ పెరిగింది, కానీ మిగతా అన్నీ కూడా పరిధిలోనే ఉన్నాయి. దీనికి జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ అంత ఖర్చు, ఇక్కడ 20,000 అన్నది ఎక్కడైనా ఉందేమో చూడండి. ఎంటైర్ పార్లమెంట్ భవనానికి కూడా స్క్వేర్ ఫీట్కి 20,000 రూపాయలు ఖర్చు అవ్వాలా? పార్లమెంట్ భవనం అత్యధిక ఖర్చు పార్లమెంట్ భవనానికి అనుకుంటే మనం దానికి కూడా 20,000 రూపాయలు ఖర్చు అవ్వాలి. మన దగ్గర అత్యధిక ఖర్చు 16,000 రూపాయలు చిల్లరు.
ఒక స్క్వేర్ ఫీట్కి. అది ఒక అసెంబ్లీ విషయంలో మాత్రమే. మిగతా ఏది కూడా ఆ కాస్ట్ లేదు, దాని దగ్గరలో కూడా లేదు. 13,000తోనే ఎండ్ అయిపోయింది. సో ఇది అంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారానికి వాస్తవానికి ఉన్నటువంటి తేడా. సో జగన్ చెబుతున్నట్టుగా స్క్వేర్ ఫీట్కి 20,000 30,000 అనేది పచ్చి అబద్ధం. కేవలం ఒక అసెంబ్లీ విషయంలో మాత్రమే ఒక స్క్వేర్ ఫీట్కి 16,000 అవుతుంది. రెసిడెన్షియల్ మొత్తం కూడా స్క్వేర్ ఫీట్ 4,000తోనే పూర్తయింది. మిగతా ఐకానిక్ టవర్స్ అన్ని కూడా యావరేజ్న 12 నుంచి 13,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఖర్చుతో పూర్తవుతున్నాయి తప్ప 20,000 అనేది పచ్చి అబద్ధం.